మనందరి గురువు, విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, మాత స్వర్ణమాల పత్రి గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మనం కొద్ది రోజులుగా జ్ఞానామృతం అనే సెక్షన్ ద్వారా ఎంతో మంది జ్ఞానుల ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతున్నాము. అందులో భాగంగా శ్రీ మహేందర్ రెడ్డి గారు తమ జ్ఞానాన్ని మనతో పంచుకునటానికి సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెక్షన్. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ జ్ఞానాన్ని అందించిన పత్రిసార్ దంపతులకు పాదాభివందనాలు. మరియు నేను ఈ మార్గంలో ముందుకు ప్రయాణించడానికి తోడ్పడుతున్న రాఘవరావు సార్ దంపతులకు పాదాభివందనాలు. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన టిఎంసి ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ జూమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు మహేందర్ రెడ్డి, సూర్యాపేట. నేను గత 10 సంవత్సరాల నుండి ఈ ధ్యాన మార్గంలో ప్రయాణిస్తున్నాను. అయితే ఇక్కడ ధ్యానము జ్ఞానము అంటే గురువుగారు ఏమన్నాడు, మనం ధ్యానం చేయటం వల్ల జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం అన్నిటికన్నా గొప్పది ప్రపంచంలో. అంటే జ్ఞానం నేర్చుకున్నది మనం నలుగురికి పంచాలి అని చెప్పటం జరిగింది. అంటే ఉదాహరణకు గురువుగారు ఏమన్నారు అన్నాడంటే, నువ్వు ఏ నేర్చుకుంటావు ఏనే చెప్పు, బి నేర్చుకుంటావు బీనే చెప్పు, కానీ నువ్వు ఖచ్చితంగా నువ్వు నేర్చుకున్నది నలుగురికి పంచితే పెంచబడుతుంది. నీవు ఆనందంగా ఉంటే కాదు, నలుగురు ఆనందంగా ఉంటేనే నీవు ఒక ఉన్నతమైన లోకానికి చేరుకుంటావు. అంటే ఇక్కడ గురువు గారు ఏమన్నాడు అని అంటే, మామూలుగా జనరల్గా ఎవరైనా కానీ నేర్చుకుంటారు, వదిలిపెడతారు, అంతవరకు మాత్రమే ఉంటుంది. కానీ పత్రిసార్ ఏమన్నాడు, నువ్వు నేర్చుకున్నది ఖచ్చితంగా చెప్పండి. అదే ఉద్దేశంతో గురువు గారు గత 40 సంవత్సరాల నుండి ఈ జ్ఞానాన్ని ప్రపంచాన్ని మొత్తానికి పంచటం జరిగింది. దాని వలన ఇవాళ ప్రపంచంలో ఎంతో మంది శాకారులుగా మారారు, కొన్ని కోట్ల మంది. అదే విధముగా జ్ఞానాన్ని కూడా చాలా మంది నేర్చుకుంటుండ్రు, ఈ ప్రపంచానికి అందిస్తుండ్రు. దాంట్లో నేను కూడా నేర్చుకున్నది కొద్దిగా నలుగురికి పంచాలి అనే కాన్సెప్ట్ చేత నేను కూడా గత 4 సంవత్సరాల నుండి, అంటే 10 సంవత్సరాలు నేర్చుకున్నాను, కానీ గత 4 సంవత్సరాల నుండి నేను స్కూల్స్లలో, కాలేజెస్లలో ఎక్కువగా ఈ ధ్యానం నేను నేర్చుకున్నది. ఎక్కువగా గురువు గారు ఏమన్నాడు అని అంటే, చిన్నపిల్లలకు నేర్పితే చాలా లాభం ఉంటుంది అనే ఉద్దేశం. నాకెందుకు మళ్ళీ ఆ సందేశం ఎందుకు వచ్చిందో నాకు మాత్రం అర్థం కాలేదు ఇప్పటి వరకు కూడా. కానీ నాకు ఎక్కువగా స్కూళ్ళల్లో, కాలేజెస్లో చెప్పాలి అని బాగా తపన ఉంటుంది. అదే విధంగా గత 4 సంవత్సరాల నుండి స్కూల్స్, కాలేజెస్లో సాధ్యమైనంత వరకు, నాకు అవకాశం ఉన్నంత వరకు నేను స్కూళ్ళల్లో, కాలేజెస్లలో చెప్తున్నాను. ఈరోజు నాకు ఈ టిఎంసి ఛానల్ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. అంటే జ్ఞానాన్ని మనకు తెలిసింది ఖచ్చితంగా పంచాలి. పంచితే వాళ్లకు కాదు లాభం, మన ఆత్మ ఎదుగుదలకు లాభమని చెప్పటం జరిగింది. కాబట్టి నాకు తెలిసిన విషయాన్ని మీతో పాటు పంచుకుంటానండి. ఇక్కడ దత్తాత్రేయుల వారు ఏమని చెప్పాడు అనంటే, నేను ప్రకృతి నుండి 24 మంది గురువుల ద్వారా నేను నేర్చుకున్నాను అన్నాడు. అయితే ఇక్కడ పంచకోశాలు అంటే ఆదిశంకరాచార్యుల వారు పంచకోశాలు అంటే 5 శరీరాలు అని చెప్పడం జరిగింది. అంటే పంచకోశాలు. అదేవిధంగా మన గురువు గారు ఏమన్నాడు, 7 శరీరాలు అన్నాడు. అయితే ఇక్కడ ఆదిశంకరాచార్యులు చెప్పింది పంచకోశాలు అన్నాడు. అసలు పంచ అంటే ఏంటిది, కోశాలు అంటే ఏంటిది, వాటి గురించి ఏంటిది అన్న విషయం గురించి నాకు తెలిసినంత వరకు వివరిస్తాను. అసలు పంచ అంటే 5 అండి, కోశాలు అంటే తొడుగులు. అంటే ఆత్మ పైన 5 తొడుగులతోటి ఆత్మ ఉంటుంది. అంటే అది ఆత్మ పైన 5 తొడుగులని తీసుకొని ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుంది.
అంటే ఆత్మ పైన 5 తొడుగులు ఉంటాయి. ఇక్కడ తొడుగులు అంటే శరీరాలండి. అయితే మనకి ఇంకా క్లియర్ గా అర్థం కావాలి అని అంటే ఒక ఉల్లిగడ్డను తీసుకుంటే ఉల్లిగడ్డల మీద పొరలు 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 లాస్ట్ కు తీస్తే ఒక బుడిపె లాంటిది ఉంటుంది. ఆ బుడిపె పైన అన్ని పొరలు పొరలు పొరలుగా ఏ విధంగా ఉంటాయో ఈ ఆత్మ పైన 5 కోశాలు అనేటివి అంటే 5 తొడుగులు అనేటివి ఉంటాయి. అంటే ఇంకా క్లియర్ గా అర్థం కావాలి అని అంటే ఒక కత్తిని ఒరలో ఒక రాజులు వెనకట కొన్ని వందల సంవత్సరాల క్రితం రాజులు వరలు వాడేది. ఆ వర లోపల కత్తి పెట్టేది. మనం దూరంకి వెళ్ళి చూస్తే కత్తి అనిపించేది, కానీ లోపట ఉన్నది కత్తి, పైన ఉన్నది ఒర. అంటే దాని యొక్క పొర, అంటే దాని కత్తి పెట్టుకునే ఒక పరికరం లాంటిది. అంటే ఇక్కడ మనకు దూరంకి వెళ్ళి చూస్తే కత్తిలాగా అనిపిస్తుంది, కానీ ఒర లోపట కత్తి ఉన్నది. అంటే కత్తి ఏమో ఆత్మ, పైన ఉండేమో తొడుగు అనేది. అంటే అదే విధముగా ఈ ఆత్మ పైన పంచకోశాలని తీసుకొని వచ్చేది. పైన 5 తొడుగులు, 5 తొడుగులతోటి ఈ ఆత్మ భూమి ఆ తల్లి గర్భంలోకి ప్రవేశించటం జరిగింది. అయితే ఈ ఇక్కడ ఈ అసలు పంచకోశాలు గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అని అంటే ఈ పంచకోశాల గురించి మనకు తెలియాలి అని అంటే అసలు ఈ పంచకోశాలు అంటే ఏంటివి? ఇవి పంచకోశాలు శుద్ధత్వంలో ఉంటే, పంచకోశాలు శుద్ధత్వంలో ఉంటే ఆత్మదర్శనం అవుతుంది. అంటే ఆత్మదర్శనము కావాలి అని అంటే పంచకోశాలు శుద్ధత్వంలో ఉండాలి. పంచకోశాలు శుద్ధత్వములో ఉండాలి అని అంటే గురువు గారు చెప్పినట్లు శ్వాస మీద ధ్యాస. అంటే పంచకోశాలు శుద్ధత్వంలో ఉండాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తేనే పంచకోశాలు శుద్ధత్వంలో ఉంటాయని అర్థమవుతుంది. పంచకోశాలు అంటే 5 తొడుగులు. అంటే ఇవి పంచకోశాలు ఆత్మ పైన ఉండేటివి పంచకోశాలు. ఒకటి ఫస్ట్ అన్నమయ కోశం, అన్నమయ కోశం లోపట ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశం లోపట విజ్ఞానమయ మనోమయం కోశం, మనోమయం కోశం లోపట విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశం లోపట ఆనందమయ కోశము. అంటే ఇక్కడ ఒక్కొక్క దాని ఆనందమయ కోశం లోపట ఆత్మ ఉంటుంది. అంటే ఆత్మ పైన ఈ 5 తొడుగులు అనేటివి ఉంటాయి. అంటే ఫస్ట్ అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశాన్ని మనం స్థూల శరీరము అని అంటాం. అంటే ఈ అన్న కోశం ఏ విధంగా ఏర్పడుతుందంటే మనం తీసుకునే ఆహార పదార్థం ద్వారా అన్నమయ కోశము ఏర్పడుతుంది. ఈ అన్నమయ కోశము ఇది ఏ విధంగా ఏర్పడుతుంది అని అంటే అంటే అది ఎట్లా ఏర్పడుతుంది అన్నమయ కోశం అన్న విషయం గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ సృష్టిలో ఏమి జరుగుతుంది, సృష్టిలో ఏమి ఉన్నదో మన లోపట కూడా, అంటే మన లోపట కూడా అదే విధముగా, అంటే ఏంటిది శరీరం లోపట కూడా అదే ఉంది. అంటే సృష్టిలో ఏం జరుగుతుందో శరీరం లోపట అదే జరుగుతుంది. అంటే సృష్టికి ప్రతి సృష్టి, అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక అద్దం ముందు మనం నిలబడితే మన ఫేస్ ఏ విధంగా కనబడుతుందో, అంటే దాన్ని ప్రతిబింబం అని ఏ విధంగా అంటారు. సృష్టికి ప్రతిబింబమే మన శరీరము, సృష్టికి ప్రతిబింబమే మన శరీరము. ఇప్పుడు అన్నమయ కోశం అనేది అన్నము ద్వారా అన్నమయ కోశం ఏర్పడుతుంది. అన్నం అంటే మనం ఏమనుకుంటాం, మనం తీసుకునే ఆహార పదార్థం. దక్షిణ భారతదేశంలో అన్నం తింటాం, కానీ ప్రపంచం మొత్తంలో రకరకాల దేశాలలో రకరకాల పదార్థాలు తింటారు. అన్నిటిని కూడా అన్నం అనవచ్చు. అంటే అన్నమయ కోశము ఏ విధంగా ఏర్పడుతుందంటే మనం అన్నం తీసుకునడం వల్ల అన్నమయ కోశం అనేది ఏర్పడుతుంది. ఈ అన్నమయ కోశము ఏ విధంగా మనం తీసుకునే ఆహార పదార్థము ఈ అన్నమయ కోశంగా ఏ విధంగా ఏర్పడుతుంది అని అంటే ఫస్ట్ మనం తీసుకునే ఆహారము 15 రోజులకు అది రసముగా మారుతుంది. 15 రోజులకు రసముగా మారుతుంది. 15 రోజులకు అది 15 రోజులకు అది మనం తీసుకునే ఆహార పదార్థము 15 రోజుల తర్వాత రక్తముగా మారుతుంది. ఫస్ట్ మనం ఆహారం తీసుకుని అది రసంగా మారుతుంది. 15 రోజుల తర్వాతనే అది రక్తముగా మారుతుంది. అందుకే బయట ఏమంటారు అని అంటే తిథులు అని అంటారు. ఉదాహరణకు శుక్లపక్షము, కృష్ణపక్షము, అంటే 15 రోజులకు తిథులు అనేటి వస్తాయి. విధియ, తదియ,
ఇట్లా ఈ విధంగా తిథులు ఉంటాయి. అంటే శుక్లపక్షము అదేవిధంగా కృష్ణపక్షం. అంటే 15 రోజులకు ఆ రసము రక్తముగా ఏ విధంగా మారుతుందో అదే విధముగా ఈ తిథులు అంటే దాంతో పోల్చటం. అంటే బయట సృష్టిలో తిథులు అని అంటాం. అదే విధంగా 15 రోజులకు ఆ రసము రక్తముగా మారుతుంది. ఆ రక్తము 27 రోజులకు శుద్ధ రక్తముగా మారుతుంది. 27 రోజులకు శుద్ధ రక్తముగా మారుతుంది. అందుకే ఈ యొక్క ఆ 27 రోజులని ఏమంటారు? నక్షత్రాలు అని అంటారు. నక్షత్రాలు వాటిని ఏమంటారు? మామూలుగా జనరల్ గా మనం జనరల్ గా అంటాం. ఏంటిది అని అంటే ఇది మామూలుగా మనం ఈ కార్తీ ఆ కార్తీ అని అంటుంటుంటుండు. మృగశిర కార్తీ, ఆరిద్ర కార్తీ, అదే విధంగా ఇట్లా రకరకాలుగా 27 కార్తులు ఉంటాయండి. అంటే ఆ యొక్క రక్తము 27 రోజుల తర్వాత శుద్ధ రక్తముగా మారుతుంది కాబట్టి కార్తులతోటి వాటిని పోల్చటం జరిగింది. అదే విధముగా 27 రోజుల తర్వాత ఆ శుద్ధ రక్తము మాంసముగా మారుతుంది. దాన్ని కండలుగా అంటారు. అది 40 రోజులకు కండలుగా మారుతుంది అనండి. ఆ శుద్ధ రక్తము 40 రోజుల తర్వాత కండలు, అదే విధముగా ఆ మాంసముగా అనవచ్చు అనండి. అందుకే 40 రోజులకు మాలలు వేసుకుంటారండి. అయ్యప్ప మాలలు, అదే విధముగా ఇంకా ఆంజనేయ స్వామి మాలలు, రకరకాల మాలలు ప్రపంచంలో రకరకాల దేశాలలో రకరకాలుగా అంటుంటుంటారు. ముస్లిమ్స్ అయితే వాళ్ళు 40 days కు, అదేవిధంగా రంజాన్ అని ఇట్లా మామూలుగా జనరల్ గా అంటుంటారు. అంటే 40 రోజుల తరువాత శుద్ధ రక్తము మాంసంగా మారుతుంది. ఇక నెక్స్ట్ శుద్ధ రక్తము 52 రోజులకు ఎముకగా మారుతుంది. ఎముకగా మేధస్సుగా మారుతుంది. 52 రోజులకు మేధస్సుగా మారుతుందండి. 52 రోజులకు మేధస్సుగా మారుతుంది. అందుకే 52 రోజులకు 52 వారాలు అంటారు. సంవత్సరములో 52 వారాలు ఉంటాయండి. 52 వారాలు అంటే ఇక్కడ ఆ యొక్క మాంసము గాని అది ఏమవుతుంది? ఎముకగా మేధస్సుగా మారుతుంది. ఎన్ని రోజులకు? 52 రోజులకు. అందుకే మామూలుగా 52 వారాలు అంటారు. అదే విధముగా 52 రోజుల తర్వాత 64 రోజులకు ఎముకగా మారుతుంది. ఆ యొక్క ఆ మేధస్సు అనేది 64 రోజులకు ఎముకగా మారుతుంది. అంటే అందుకే ఏమంటారు అంటే ప్రపంచంలో 64 కళలు అనేటుంటాయి. అయితే దీంట్లో నారద మహర్షి 63 కళలు నేర్చుకుంటాడు. కానీ అతనికి సంతృప్తి లేదు. అదే విధముగా అతను బాధగా ఉంటాడు. అతను ఏదో పోగొట్టుకున్న లెక్కగా ఉంటాడు. 64వ కళ అనేది బ్రహ్మజ్ఞానం నేర్చుకున్న తర్వాతనే అతనికి ఆనందంగా ఉంటాడు, సంతృప్తిగా ఉంటుండు. అందుకే 64వ కళ బ్రహ్మజ్ఞానము. ఆ బ్రహ్మజ్ఞానం నేర్చుకున్న తర్వాత అంత ఆనందంగా ఉంటారు అని అన్నట్టు. అంటే ఇక్కడ ఆ ఎముక 64 రోజుల తర్వాత ఎముకగా మారుతుంది. ఇక దాని తర్వాత 64 రోజుల నుండి 85 రోజుకు, అంటే 64 నుండి 85 రోజుకు, అంటే అక్కడ 21 సమిదలు కలపాలండి. 64కు 21 కలిపితే 85. అయితే ఇక్కడ సమిదలు అని అంటే ఏంటిది అని అంటే పుల్లలు. అంటే మామూలుగా మనం ఒక యజ్ఞ యాగాదులు చేస్తున్నప్పుడు సమిదలు వేస్తామండి. సమిదలు అంటే పుల్లలు, రకరకాల 21 పుల్లలు తీసుకొచ్చి ఆ యజ్ఞంలో వేయటం జరుగుతుంది. అంటే 85 రోజులకు అది ఏమవుతుంది అని అంటే ఎముకల నుండి ఎముక మజ్జ అంటారు. అదే విధముగా మామూలుగా మనకు ఈ మూల్గా అని అంటారండి. మనకు మొత్తం ఏ ఎముకలనైనా మజ్జ అనేది ఉంటుంది. అది 85 రోజుకు తయారవుతుంది అని అన్నట్టు. ఇక 85 రోజుకు అది ఆ విధముగా తయారవుతుంది. దాని తర్వాత 85 రోజు నుండి 96 రోజుకు అది మగవారిలో శుక్లకణముగా తయారవుతుంది. అదే విధముగా ఆడవారిలో 108 రోజులకు శోణితముగా తయారవుతుంది. అందుకే మామూలుగా
96 తత్వాలు అంటారు, 108 కాబట్టి శోణితంగా తయారవుతుంది. దానిని ఏమంటారు అని అంటే మంత్రాలు, 108 మంత్రాలు. ఏదైనా మామూలుగా జనరల్ గా 108 అని మామూలుగా మనం ఏదైనా ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు ఆ బ్రాహ్మణుడు 108 మంత్రాలు అనేది జనరల్ గా వాడుతుంటుంటారు అంటే అంటే ఇక్కడ 96 తత్వాలు, 108 మంత్రాలు. అంటే శుక్ల శోణిత కలయికల వల్లనే పిండము అనేది ఏర్పడుతుంది అనండి. అంటే ఈ విధముగా అక్కడ ఆ మనం తీసుకునే ఆహార పదార్థము ఈ విధముగా తయారవుతుంది అండి. అంటే దీనిని ఏమంటారు, సప్త ధాతువులుగా ఇది ఏర్పడుతుంది. అంటే ఏంటిది అని అంటే రసము, రక్తము, రసము, రక్తము, శుద్ధ రక్తము, ఎముక, ఆ మజ్జ, అదే విధముగా మజ్జ పడుతుంది. అదే విధముగా శోణితం, శుక్ల శోణితాలు ఈ విధముగా ఆ ఏర్పడుతుంది. దీనిని సప్త ధాతువులు అని అనటం జరుగుతుంది. అంటే ఇక్కడ అన్నమయ కోశము శుద్ధత్వంలో ఉండాలి అని అంటే మనం ప్రపంచంలో మొత్తం అంటే ఎక్కడైనా స్థూల శరీరము శుద్ధత్వంలో ఉండాలి అంటే ఫస్ట్ శరీరం అన్నమయ కోశము, స్థూల శరీరము శుద్ధత్వంలో ఉండాలని అంటే శుద్ధ సాత్విక శాకారము తీసుకున్నప్పుడు మాత్రమే స్థూల శరీరము శుద్ధత్వంలో ఉంటుంది అనండి. అంటే మనం తీసుకునే ఆహార పదార్థము ఖచ్చితంగా శుద్ధత్వంలో ఉండాలి అని అంటే శుద్ధ సాత్విక శాకారం తీసుకున్నప్పుడు మాత్రమే శుద్ధత్వంలో ఉంటుంది. ఇది అన్నమయ కోశము. ఇక నెక్స్ట్ ప్రాణమయ కోశం. ఈ ప్రాణమయ కోశము ప్రాణము ప్లస్ కర్మేంద్రియాలు, ప్రాణము ప్లస్ కర్మేంద్రియాలతోటి ఈ ప్రాణమయ కోశము అనేది ఏర్పడుతుంది. ప్రాణమయ కోశము ప్రాణము ప్లస్ కర్మేంద్రియాలతోటి. కర్మేంద్రియాలంటే కాళ్ళు, చేతులు, నోరు, మూత్ర ద్వారము, మలద్వారము. దీనిని కాళ్ళు, చేతులు, నోరు, మూత్ర ద్వారం, మలద్వారాన్ని కర్మేంద్రియాలని అంటారు. అదే విధముగా ప్రాణము అని అంటే పంచ ప్రాణాలు అంటారు. అంటే మనము తీసుకునే గాలి మన లోపలికి పోయిన తర్వాత 49 వాయు సంచారాలుగా విభజింపబడుతుంది. దాంట్లో పంచ ప్రాణాలు 5 పంచవాయువులు, అదే విధంగా పంచ ఉపవాయువులు 5 పంచ ఉపవాయువులు, ఇవి 10 మనకు బాగా ఉపయోగపడతాయి అన్నట్టు. అంటే ఇక్కడ ప్రాణమయ కోశము అనేది ఏ విధంగా ఏర్పడుతుందంటే కర్మేంద్రియాలు ప్లస్ ప్రాణమయ కోశము, ప్రాణాలు అంటే ప్రాణంతోటి. అంటే ఇక్కడ మనం తీసుకునే వాయువు ప్లస్ కర్మేంద్రియాలతోటి ఈ ప్రాణమయ కోశం అనేది ఏర్పడుతుంది. ఇంకా దాంట్లో ప్రాణమయ కోశంలో ఏంటిది, ఫస్ట్ ప్రాణవాయువు, అపాన వాయువు, ఉదాన వాయువు, ఉదాన వాయువు, సమాన వాయువు, వ్యాన వాయువు అనేవి ఇవి 5 పంచ ప్రాణాలు ఏంటి. ఫస్ట్ ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు ఎక్కడ ఉంటుంది అని అంటే హృదయము నుండి ఈ నాసికాగ్రము మధ్యలో ప్రాణవాయువు అనేది ఉంటుంది. అంటే హృదయము నుండి ఈ నాసికాగ్రము మధ్యలో ఈ ప్రాణవాయువు అనేది ఉంటుంది. ఈ ప్రాణవాయువు ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసలని కలిగిస్తుంది అనేది. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసలని కలిగిస్తుంది. అంటే ఈ ప్రాణవాయువు మరణించే సమయంలో నాసికను బంధించి, అంటే మనం మరణించే సమయంలో ఈ ముక్కుని బంధించి ఈ ప్రాణవాయువు ఆ ప్రాణాన్ని ఆపుతుంది. ప్రాణము సంభవించేలా ఈ వాయువు ప్రసరణ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మానవుడు మరణించినట్లే లెక్క. ఎప్పుడైతే ఈ ప్రాణం ఆగిపోతుందో అప్పుడు ఈ మానవుడు మరణించినట్లు. ఇది ప్రాణవాయు. హృదయము నుండి ఈ నాసికాగ్రం మధ్యన ఉంటుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసలను కలిగి ఉంటుందండి ఈ ప్రాణవాయువు. ఇక నెక్స్ట్ అపాన వాయువు, ఇది మూలాధార చక్రంలో ఉంటుందండి. ఇది అపాన వాయువు, ఇది మూలాధార చక్రంలో ఉంటుంది. మనం ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణమైన ఆహార పదార్థాలని, అంటే మలమూత్రాలని, జీర్ణమైన ఆహార పదార్థాలని బయటికి పంపించటానికి ఇది ఉపయోగపడుతుంది. అదే విధముగా మలమూత్రాలు యొక్క
అవయవాలు ఈ వాయువు యొక్క కండిషన్లో, ఈ వాయు యొక్క అదుపులో ఉంటాయి అన్నట్టు. అంటే అదే విధంగా ఈ వాయువు ఆధీనములో ప్రత్యుత్పత్తి అవయవాలు మూత్రకోశం, మలకోశము ఈ వాయువు ఆధీనములో ఉంటుంది. అలాగే ఈ అపాన వాయువు మరణ సమయంలో మలమూత్రాలని ఆపుతుందట. మరణం సమయంలో, మరణం వచ్చే టైంలో మలమూత్రాలు ఆగిపోతాయటండి. అప్పుడు మరణము సంభవిస్తుంది అన్నట్టు. ఇక నెక్స్ట్ ఉదాన వాయువు, ఇది కంఠంలో ఉంటుందండి. ఇది ఈ ఉదాన వాయువు ఉండటం వల్లనే మనం అందరం కూడా మాట్లాడగలుగుతున్నాము. అదేవిధంగా ఈ వాయువు నిద్రపోయిన ఈ వాయువు ఉదాన వాయువులో కంఠంలో ఉంటుంది. కంఠంలో ఇది ఉండటం వల్ల మనం మాట్లాడగలుగుతున్నాం. అదే వాయువు, ఈ వాయువు ఉండటం వలన నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు పనిచేయకుండా ఉపయోగపడుతుంది. అదే విధముగా మనం మేల్కొతుంటున్నప్పుడు ఇంద్రియాలు పనిచేయటానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. ఈ వాయువు మరణ సమయంలో అరచేతులు కానీ అరికాళ్ళు కానీ చల్లబడతాయి. అందుకే చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోయి అరచేతులు చూస్తారు, అరికాళ్ళు చూస్తారండి. చల్లబడ్డాయి అని అంటే అప్పుడు చనిపోయిండు అని అర్థం అన్నట్టు. అంటే ఈ ఉదాన వాయువు ఈ విధముగా కంఠంలో, అంటే 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయండి ప్రపంచంలో. దేనికి కూడా ఈ ఉదాన వాయువు, అంటే ఇక్కడ ఓన్లీ మానవునికి మాత్రమే ఈ ఉదాన వాయువు ఉపయోగపడుతుంది. ఏ జంతువులకు కూడా ఉదాన వాయువు ఉండదు. ఏ జంతువులకు ఉంటుండొచ్చు కానీ మాట రాదు. కానీ మనకు మాత్రమే, మానవులకు మాత్రమే ఈ ఉదాన వాయువు ఉండటం వలన మాట అనేది వస్తుంది అని అన్నాడు. ఇక నెక్స్ట్ సమాన వాయువు. ఈ సమాన వాయువు నాభి బొడ్డు స్థానములో ఉంటుంది. ఇది ఇది ప్రాణవాయువు అపాన వాయువు మధ్య సమతుల్యాన్ని కలిగిస్తుందటండి. ప్రాణవాయువు అపాన వాయువు మధ్యన సమతుల్యాన్ని కలిగిస్తుంది. ఇది వాక్కులను బంధించి మరణము సంభవించేలా చేస్తుంది. ఈ వాయువు వాక్కులను బంధించి మరణము సంభవించేలా చేస్తుంది. అదే విధంగా మరణ సమయంలో చెవులను వాక్కులను బంధించి కొంతమంది ఈ మరణ సమయంలో వాక్కును కోల్పోతారండి, మాట్లాడలేకపోతారు. అదే విధంగా కొంతమంది కొంతమంది కోమాలకు పోయి కూడా చాలా రోజులు ఉంటారు. ప్రాణం పోదు కానీ అక్కడ ఏమంటారు అనంటే ఆత్మ తప్పుకోదు, అక్కడ ఆత్మ ఉంటుంది లోపల, కానీ కోమాల్లోనే ఉంటారు. వాళ్ళకి ఏమీ కూడా ఉండదు అన్నట్టు. అంటే ఈ వాయువు పని చేయదు అన్నట్టు అక్కడ. ఇక నెక్స్ట్ వ్యానవాయువు. ఈ వ్యానవాయువు అనేది శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది. ఇది మొత్తం శరీరం మొత్తం కంప్లీటెడ్ గా వ్యాపించి ఉంటుంది. శరీరంలో అన్నిటికీ ప్రాణశక్తిని ఇస్తుంది. ఇది శరీరంలో అన్నిటికీ ప్రాణశక్తిని కంప్లీటెడ్ గా ఏంటి, తలకాయ నుండి మొదలు పెడితే కాలు గోటి వరకు, అంటే కంప్లీటెడ్ గా మన శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్ కి ఏంటిది ప్రాణశక్తిని ఇస్తుంది. శీతోష్ణ స్థితులను సమానముగా ఉంచుతుందండి. బాగా ఎండాకాలంలో బయట 40 డిగ్రీలు 45 డిగ్రీలు, కానీ మన లోపల మాత్రం 36.7 డిగ్రీలు, అంటే సెల్సియస్ ఫారెన్హీట్ లెక్కలో 98.4 డిగ్రీస్ అన్నట్టు. అదే విధముగా చలికాలం బయట చల్లగా ఉన్నదనుకోండి, ఉదాహరణకు ఏంటిది హిమాచల్ ప్రదేశ్ లాంటి హిమాలయాలలో -డిగ్రీలలో ఉన్నా కానీ మన శరీరంలో మాత్రం ఎప్పుడు కూడా 36.7 డిగ్రీస్ మాత్రమే మన శరీరంలో, అంటే ఇక్కడ ఉష్ణోగ్రతలను సమంగా ఉంచుతుంది అని అన్నట్టు. బయట ఎక్కువన్నా మన లోపల ఎక్కువ కాదు, బయట తక్కువ ఉన్నా మన లోపల తక్కువ కాదు. ఎప్పుడు కూడా సమశీతోష్ణ స్థితులని ఉంచటానికి ఈ వాయువు ఉపయోగపడుతుంది అండి. ఇక నెక్స్ట్ పంచ ఉపవాయువులు ఏంటిది అని అంటే నాగమ వాయువు, కుర్మ వాయువు, కుక్రు వాయువు, దేవదత్త వాయువు, ధనంజ వాయువు. ఈ 5 వాయువులు. ఫస్ట్ నాగమ వాయువు. ఈ నాగమ కంఠ భాగంలో ఉంటుంది. ఇది వాంతి వచ్చేలా చేస్తుందండి. కంఠభాగంలో ఉంటుంది. ఈ నాగమ వాయువు కంఠభాగంలో ఉంటుంది. మనకు వాంతి ఒక్కొక్కసారి మామూలుగా ఏదన్నా తిన్నా పడదనుకోండి, పడకు నాకు వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది, వాంతి వచ్చినట్టు అంటే ఆ పడని పదార్థము బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోకుంటే ప్రాబ్లం అవుతుంది, అది అరుగుతలేదు. కొంతమంది ఏదైనా తిన్న తర్వాత నాకు అరుగుతలేదు, నాకు పడతలేదు అని అంటే వాంతి వచ్చినట్లు అనిపిస్తుంది. ఆ వాయువు ఉపయోగపడుతుందండి అక్కడ కంఠ భాగంలో ఉండి, అది ఆ నాగమ వాయువు ఉపయోగపడుతుంది. అదేవిధంగా కుర్మ వాయువు కనురెప్పలు మూయటానికి కానీ తెరవటానికి కానీ,
మనం రాత్రి పండుకుంటున్నాం, లేకపోతే ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తున్నప్పుడైనా మనం గురువుగారు ఏమన్నారు, కళ్ళు మూసుకోండి అని అన్నాడు. అంటే కళ్ళు మూసుకుంటానికి అక్కడ ఏంటిది, కనురెప్పలు ఉపయోగపడతాయి. అదే విధముగా మనం నిద్రపోవటానికి కనురెప్పలు ఉపయోగపడుతున్నాయి. అదే విధంగా మనం నిద్ర నుండి బయటకు వచ్చిన తర్వాత కనురెప్పలు తెరుస్తాం, అంటే ముయ్యటానికి. అదే విధంగా ఇప్పుడు కంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, మామూలుగా మనం కంట్లో ప్రాబ్లం ఉంటే దాంట్లో కంట్లో వేసుకొని మందు వేసుకుంటాం, అప్పుడు కళ్ళు మూసుకుంటాం. అదే విధంగా తెరుస్తాం, కళ్ళు తెరిచి దాంట్లో మందు వేసుకుంటాం. అంటే ముయ్యటానికి తెరవటానికి ఈ కుర్మ వాయువు ఉపయోగపడుతుంది అని అన్నట్టు. నెక్స్ట్ కుక్రు వాయువు, ఇది తుమ్ము వచ్చేలా చేస్తుంది. మామూలుగా మనం ఏదన్నా శుభకార్యాలకి ఎటన్నా పోయినప్పుడు మామూలుగా తుమ్ము వస్తుంటుంటుంది అనుకోండి. తుమ్ము వచ్చినప్పుడు వాస్తవానికి మనకు అక్కడ తుమ్ము వస్తే వెళ్ళిపోతుంది, మనకి ఏదో చెడు బయటికి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయటానికి ఈ వాయువు ఉపయోగపడుతుంది. కానీ అక్కడ శుభకార్యం జరుగుతుంది, తుమ్మొద్దు తుమ్మొద్దు అంటాం. అందుకే బాగా మన ముక్కును బాగా మూసుకుంటాం, రాస్తాం. ఒక్కొక్కసారి తట్టుకోలేదమ్మండి, తట్టుకోలేక ఆ వాయువు బయటికి పంపించాలని చూస్తుంటుంటది. అప్పుడు మనం దూరంగా పోతాం, దూరంగా పోయి. అందుకే చూడండి పల్లెటూర్లలో కానీ, సరే ఇప్పుడైతే మామూలుగా డీజేలు అవి ఇవి పెట్టారు. మామూలుగా పల్లెటూర్లలో మామూలుగా డప్పులు, సన్నాయి మేళం అనేది అవి ఖచ్చితంగా శుభకార్యాలలో ఎందుకు వాడతారంటే, ఎవరైనా తుమ్మినా గానీ ఏదైనా కానీ వినబడకుండా ఉండటానికి. ఎందుకంటే అక్కడ చెడు అనేది అని మామూలుగా జనరల్ గా అంటుంటుంటారు అన్నట్టు. అంటే ఈ వాయువు మనలో ఉన్న చెడుని బయటికి పంపించటానికి, ఈ తుమ్ము రావటానికి ఈ వాయువు ఉపయోగపడుతుందట. ఇక నెక్స్ట్ దేవదత్త వాయువు, ఆవలింతులు కానీ త్రేణుపులు రావటానికి కానీ ఉపయోగపడుతుంది. మామూలుగా మనకు నిద్ర వచ్చినప్పుడు బాగా ఆవలింతలు వస్తాయండి, నిద్ర వచ్చినప్పుడు బాగా ఆవలింతలు వస్తాయి. అదే విధంగా త్రేణుపు ఏదైనా తినగానే త్రేణుపు వస్తుంటుంటది. ఒక్కొక్కసారి త్రేణుపు రాకపోతే ఆగమాగమైతుందండి, ఎట్లనో అవుతుంటుంటుంది. మనం చిన్నపిల్లల్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే, తల్లి పాలిచ్చిన తర్వాత కానీ లేకపోతే డబ్బ పాలు తాగి కానీ మామూలు మీద వండబెట్టుకొని ఇట్లా 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 కొడుతుంటారండి. కొడుతున్నప్పుడు త్రేపుగా వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంటది అని అంటే, ఆ త్రేపు వచ్చిన తర్వాత హాయిగా ఉంటుంది అని అంటే, మనం తీసుకునే అప్పుడు చిన్నపిల్లలైతే పాలు, పెద్దవాళ్ళు అయితే మనం తీసుకునే ఆ ఆహార పదార్థాలు అరగటానికి ఉపయోగపడతాయి. మామూలుగా కొంతమంది ఆ తేర్పు రాకపోతే సోంపన్న వేసుకుంటారు, లేకపోతే సోడా లాంటిది ఏదైనా తాగుతారు, లేకపోతే కూల్ డ్రింక్ లాంటిది ఏదైనా ఒకటి తీసుకుంటారండి. మనం జనరల్ గా చూస్తుంటుంటాం. అంటే ఇక్కడ ఆ త్రేణుపు రావటానికి మనకు ఆ వాయువు మనకు బాగా ఉపయోగపడుతుంది అన్నది. ఇక నెక్స్ట్ లాస్ట్ది దేవదత్త వాయువు. ఈ దేవదత్త వాయువు గర్భస్థ స్త్రీలలో శిశువుని బయటికి పంపించటానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. గర్భస్థ శిశువుని బయటికి నెట్టివేయటానికి ఈ యొక్క దేవదత్త వాయువు అనేది ఉపయోగపడుతుంది. ఉపవాయువులు అండి ఇవండి, ఉపయోగపడుతుంది. అదే విధంగా ఒక్కొక్కసారి మామూలుగా ఆ వాయువు పనిచేయనప్పుడు డాక్టర్స్ సిజేరియన్ చేసి ఆ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ బయటికి తీయటం జరుగుతుంది. అదే విధముగా చనిపోయిన తర్వాత కడుపు ఉబ్బుతుందండి. మనం ఎవరినైనా నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను, ఆ కడుపు ఉబ్బుతుందండి. అందుకే అక్కడ ఏం చేస్తారు అని అంటే, మామూలుగా జనరల్ గా ఉప్పు, కల్లుప్పు లాంటిది, పెద్ద ఉప్పు పెట్టి ఇట్లా మూట లాంటిది కడుతుంటారు ఎక్కువగా ఉబ్బకుంటా అని. అదే విధముగా వాసన వస్తుందండి. అందుకే వాసన రాకుండా ముక్కులో కానివ్వండి, చెవుల్లో కానివ్వండి, మైలు అంటారు దాన్ని. అయితే ముక్కు కానీ చెవులలో కానీ వాసన రాకుండా, బయటికి వాసన రాకుండా ఆ విధంగా దూది లాంటివి పెడతారండి. అంటే వాసన రావటానికి ఉపయోగపడుతుంది, ఆ గర్భస్థ శిశువుని బయటికి తోయటానికి ఈ దేవదత్త వాయువు అనేది బాగా ఉపయోగపడుతుంది. కాల్చే అంత వరకు ఆ స్మెల్ అనేది, ఆ వాసన అనేది వస్తూనే ఉంటుందండి. ఆ వాసన రావటానికి అది దేవదత్త వాయువు అనేది ఉపయోగపడుతుంది అని. అంటే మానవుడు తీసుకున్న వాయువు 49 సంచారాలు వాయువులుగా విడిపోతుందని అండి. అంటే ఆ విధముగా మనకు ఉపయోగపడుతుంది. దాంట్లో 5 పంచ ప్రాణాలు, 5 ఉప వాయువులండి, పంచ ఉపవాయువులండి. అదే విధముగా ఇది మామూలుగా మనం జనరల్ గా ఏమంటుంటారంటే, శ్వాసక్రియ, జీర్ణక్రియ, విసర్జన క్రియ, రక్త ప్రసరణ క్రియ, ఇట్లా ఈ విధంగా అన్ని క్రియలు మన శరీరములలో 200 క్రియలు జరుగుతాయండి. 200 క్రియలు. క్రియ అంటే మన ప్రమేయం లేకుండా జరిగేదాన్ని క్రియ అంటారు. కర్మ అన్నా పనే, క్రియ అన్న పనే.
మన ప్రమేయం లేకుండా జరిగే క్రియ అంటారు, మన ప్రమేయంతో జరిగే దాన్ని కర్మ అంటారండి. అయితే ఇక్కడ మన శరీరంలో 200 క్రియలు జరుగుతాయండి. ఆ 200 క్రియలు జరగటానికి ఈ వాయువు 49 మనం తీసుకునే వాయువు 49 సంచారాలుగా విడిపోయి మనకు ఉపయోగపడుతుంది. ఇది ప్రాణవాయువు అండి. ఇది అన్నమయ కోశం, దాని తర్వాత ప్రాణమయ కోశం, దాని తర్వాత మనోమయ కోశము. ఇక్కడ మనోమయ కోశము అని అంటే అంతరేంద్రియము, అదే విధముగా జ్ఞానేంద్రియాలండి. అంతరేంద్రియము ప్లస్ జ్ఞానేంద్రియాలు. అంతరేంద్రియము అని అంటే మనసు అండి, జ్ఞానేంద్రియాలండి కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం అండి. అంటే ఈ జ్ఞానేంద్రియాలు అంతరేంద్రియము కలిసి మనోమయ కోశము ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఈ మనోమయ కోశము అనేది మనసు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ మనోమయ కోశములలో మనసు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంది. గతం ఆలోచిస్తుంది, భవిష్యత్తు ఆలోచిస్తుంది. గతం ఆలోచిస్తేనేమో బాధ, భవిష్యత్తు ఆలోచిస్తేనేమో భయము. ఎప్పుడు వర్తమానంలో ఉండదు. అందుకే యోగీశ్వరులు ఎప్పుడు వర్తమానంలో ఉండే. గురువు గారు అదే అనేది, వర్తమానము బహుమానము అని గురువు గారు అనేది అనండి. అందుకే నువ్వు ఎప్పుడు వర్తమానం ఉండు. ఇప్పుడు ఏది జరుగుతుందో అదే ఉండు, నువ్వు వర్తమానంలో ఉండు. అంటే గతం ఆలోచిస్తున్నాము బాధ, భవిష్యత్తు ఆలోచిస్తున్నాము భయము అని అన్నట్టు. ఈ మనసు పని ఎప్పుడు ఆలోచన చేస్తుంది అన్నట్టు. ఎట్లా ఆలోచన చేస్తుంది అంటే 5 జ్ఞానేంద్రియాలు అందించిన సమాచారాన్ని ఆ మనసు స్వీకరిస్తుంది అండి. మనసు స్వీకరించి ఆ మనసు గతం అన్న ఆలోచిస్తుంది, భవిష్యత్ అన్న ఆలోచిస్తుంది అన్నట్టు. అంటే ఈ జ్ఞానేంద్రియాలు మన అప్పుడు ఈ మనసు మనం ఆ జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించింది అంత ఆ మనసు నిల్వ చేసుకుంటుంది. అప్పుడు మనం దాంట్లో చెడు ఉండొచ్చు, మంచి ఉండొచ్చు. మంచి ఉంటే ఓకే, చెడు ఉన్నది అనుకోండి అప్పుడు అశుద్ధ మనసు అవుతుంది. అశుద్ధ మనసు ఉన్నప్పుడు మనసు అంత కలుషితం అవుతుంది. అప్పుడు మనసు కలుషితం అయ్యి బాధ, భయము ఇట్లా రకరకాలుగా ఏర్పడుతుంది అని అన్నట్టు. భవిష్యత్తు ఆలోచిస్తుంది, గతం ఆలోచిస్తుంది. అంటే అందుచేత మనసు చేతిలో మనం ఉండొద్దండి. మన చేతిలో అంటే మన ఆధీనంలో మనసు ఉండాలి. అందుచేత మనసు మన ఆధీనంలో ఉంచుకోవాలి. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవాను అడుగుతాడు, బావా మనసుని జయించటము ఏంటిది అని అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏమంటాడు అని అంటే వాయువుని బంధించటము ఎంత, మనసుని జయించటము కూడా అంతే కష్టముగా అని అంటే దానికి శ్రీకృష్ణ భగవానుడు 2 చెప్పటం జరుగుతుంది అని అంటే మనసు మన ఆధీనంలో ఉండాలి అంటే శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్పాడు అని అంటే అభ్యాస వైరాగ్యాలు అని చెప్పటం జరిగింది. అభ్యాసం అని అంటే ఏదైనా మనం ప్రాక్టీస్ చేయాలి అని. ఏ విషయం కానీ ప్రపంచంలో నువ్వు ఏది తీసుకున్నా నువ్వు ప్రాక్టీస్ చేయాలంటే అది అభ్యాసం చేస్తా ఉంటే మనకు అది ఏమవుతుంది అని అంటే అభ్యాసం కనుక చేస్తే మనకు అది ఉపయోగపడుతుంది అంటే నువ్వు ఏ ప్రాక్టీస్ చేసినా అది నువ్వు దాంట్లో పర్ఫెక్ట్ గా అవుతావు అని అన్నట్టు. ఏ దాని మీద ఒక సంగీతం మీద ప్రాక్టీస్ చేసినావు, నువ్వు గేమ్స్ మీద ప్రాక్టీస్ చేసినావు, నువ్వు ఏది ప్రాక్టీస్ చేసినా దానిని ప్రాక్టీస్ చేస్తా ఉంటే దాని మీద మనం నైపుణ్యత సాధించగలుగుతాం అన్నట్టు. అదేవిధంగా అభ్యాస వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టి పోవటం కాదనండి. తామరాకు మీద నీటి బొట్టు లెక్క ఉండాలి. అంటే ఉదాహరణకు ఎవరైనా దగ్గర బంధువులు చనిపోయినప్పుడు మనం వాళ్ళు ఏడుస్తున్నారని పోయి మనం ఏడవద్దనండి. ఏడవాలి, బాధపడాలి. కానీ అక్కడ మన ద్వారా వాళ్లకు ఏమి బాధ్యత, మన ద్వారా వాళ్ళకి ఏం సహకారం కావాలి అన్న విషయం మనం ఆలోచించి మనం బాధ్యతగా వాళ్లకు సహకారం చేయాలి. కారణం యాక్సిడెంట్ అయింది, మన దగ్గర బంధువులకు ఒక యాక్సిడెంట్ అయింది, తీసుకొని పోవాలి, హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళకు అత్యవసర పరిస్థితులలో పైసలు లేవు, అక్కడ మనం పైసలు సాయం చేయాలి. వాళ్ళు ఏడుస్తున్నారని మనం సపరేట్ అక్కడ కూర్చొని ఏడిస్తే అక్కడ పని కాదు అని అంటే మనం ఏది చేసినా తామరాకు మీద నీటి బొట్టు లెక్క ఉండాలి. అంటే మమకారాలు వదిలి బాధ్యతగా ఉండాలి. మమకారాలు ఉండొద్దు. బాధ్యత వేరు, మమకారాలు వేరండి. అయితే ఇక్కడ మనం ఏ పని అంటే తల్లిదండ్రుల మీద కానీ, పిల్లల మీద కానీ, భార్య మీద కానీ, భర్త మీద కానీ
బాధ్యతగా ఉండాలి, మమకారాలు ఉండొద్దు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పటం. వైరాగ్యంగా ఉండాలి. వైరాగ్యం అంటే అన్ని వదిలి ఏదో చేసుడని కాదు, వైరాగ్యంలో మనం జీవించాలి అని అంటే అప్పుడు మనం మనస్సు మన స్వాధీనంలోకి వస్తుంది అని అన్నట్టు. ఉదాహరణకు మనం కళ్ళు చూస్తున్నాయి, ఏవి చూడాలో అవి చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, ఏది వినాలో అది వినాలి. అదేవిధంగా నాలుక రుచి చూస్తుంది, ఇక మంచిగా కమ్మగా ఉందని నాన్ వెజ్ తినటం అని నాలుక చెప్తుంది కదా. నాలుక చెప్పినంత మాత్రాన చేయదు, మన ఆధీనంలో ఉండాలి. అదేవిధంగా ఒక ఫంక్షన్లో పోయినాం, అక్కడ పంచపక్ష పరమాణాలు పెట్టినాం, మనం ఏంది పిరమిడ్ మాస్టర్లు ఏది తినాలి ఏది తినొద్దు అన్న విషయం మనకు అవగాహన ఉంటుంది. కాబట్టి అక్కడ మనకి ఏది ఉన్నా కానీ మనము ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి. అంటే అక్కడ నాలుక మన అదుపులో ఉండాలి, అదేవిధంగా చెవులు మన అదుపులో ఉండాలి, కళ్ళు మన అదుపులో ఉండాలి, ముక్కు మన అదుపులో ఉండాలి, అదేవిధంగా చర్మం కూడా మన అదుపులో ఉండాలి. ఉదాహరణకు చర్మం అదుపులో ఉండాలి అంటే ఒక డ్రైవరు మామూలుగా ఫాస్ట్ గా నడుపుకుంటూ పోతుంటాను అనుకోండి. మొన్న రీసెంట్ గా మొన్న రీసెంట్ గా ఇక్కడ కోదాడ దగ్గర ఒక బస్సు యాక్సిడెంట్ అయిందండి. ఆర్టీసీ ప్రైవేట్ బస్సే, ఆ ట్రావెలర్ బస్సు. ఆ బస్సు పోయి కంటైనర్ కొట్టాడు. కంటైనర్ కొడితే దాంట్లో ఉన్న అమాయకులు బలయ్యారు. అతను ఏంది ఎంత ఫాస్ట్ గా నడుపుతున్నా నిద్ర వచ్చింది అనుకోండి, మంచిగా పక్క కాపుకొని మంచిగా ఫ్రెష్ గా ముఖం కడుక్కొని టీయో కాఫీ తాగి మరలా పోవచ్చు. నిద్ర వచ్చింది, కళ్ళు ఏమని చెప్తాయి, నువ్వు నాకు చర్మం ఏమని చెప్తుంది, హాయిగా ఉందని చెప్తుంది. హాయిగా ఉందని చెప్తే ఆ మనసు ఏమని చెప్తుంది, కళ్ళకి ఏమని చెప్తుంది, నువ్వు కళ్ళు మూసుకో, దొంగ మనసు కదా, కళ్ళు మూసుకో అని చెప్తుంది. ఇప్పుడు కళ్ళు మూసినప్పుడు విత్ ఇన్ సెకండ్స్లలో అందుకే రెప్పపాటులో అని అంటారు. కళ్ళు మూయగానే ఆ స్టీరింగ్ అదుపు తప్పుతుంది. అదుపు తప్పి ఆ పొయ్యి ఆ కంటైనర్ కొట్టిండు. చాలా మంది కనీసం ఒక 6 ఏమో చనిపోయిండ్రట. అంటే ఉదాహరణ చెప్తున్నా. అంటే ఇక్కడ మనసు కొంతమంది మామూలుగా జనరల్ గా మనం చూస్తుంటాం రోడ్ల మీద, ఆ ఫోన్ మాట్లాడుకుంటుంటూ డ్రైవింగ్ చేస్తుంటాడండి. మనసు ఒకటే పని చేస్తుంది. ఎప్పటి గుర్తు పెట్టుకోవాలి, మనసు ఒకటే పని చేస్తుంది. కళ్ళు చూస్తున్నాయి అంటే ఓన్లీ చూస్తున్నాయి కాబట్టి సంకేతం ఇస్తుంది, హెడ్ క్వార్టర్ కు మనసుకి ఇస్తుంది. కాబట్టి అప్పుడు మనసు ఏం చేస్తుంది, మంచిగా చేతులకు కాళ్ళకు పని చెప్తుంది. పని చెప్పుకుంటా అప్పుడు అది మంచిగా సాఫీగా వెళ్ళిపోతాడు. కానీ చెవులో ఫోన్ పెట్టుకుంటాడు, అది వింటుంటుంటాడు. ఆ మనసు అక్కడ వింటుంది ప్లస్ చూస్తుంది, 2 పనులు చేయలేవు. అప్పుడు ఏమైతుంది, ముందట స్పీడ్ బ్రేకర్ ఉన్నా తీసుకపోతే స్పీడ్ బ్రేకర్ మీద కొడతారు, లేకపోతే ఏదైనా అడ్డా వస్తే సడన్ బ్రేక్ కొడితే కింద పడిపోతారు. ఆ దెబ్బలు తగిలితే ఎదుటి వాళ్ళకు ప్రాబ్లం, వీళ్ళకి ప్రాబ్లం. అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్పాడు అని అంటే, మన జ్ఞానేంద్రియాలని మన అదుపులో ఉంచుకోవాలి. మనసు అదుపులో ఉంచుకుంటే జ్ఞానేంద్రియాలు, అంటే జ్ఞానేంద్రియాల ద్వారా మనం స్వీకరిస్తే అది మనసు శుద్ధ మనసు. అంటే మనం ఏవి సేకరించాలో అవి సేకరించాలి. సేకరించినప్పుడు అక్కడ ఇది ఏమవుతుంది అని అంటే మనోమయ కోశము శుద్ధత్వములో ఉంటుంది అని అన్నట్టు. ఇక నెక్స్ట్ 4వది విజ్ఞానమయ కోశము. విజ్ఞానమయ కోశం, ఇక్కడ విజ్ఞానమయ కోశము ఇది మనోమయం కోశం లోపల ఉంటుంది. విజ్ఞానమయ కోశం, అన్నమయ కోశం లోపల ప్రాణమయ కోశం ఉంటుంది, ప్రాణమయ కోశం లోపల మనోమయ కోశం ఉంటుంది, మనోమయ కోశం లోపల విజ్ఞానమయ కోశం ఉంటుంది. ఇక్కడ విజ్ఞానమయ కోశము కర్మేంద్రియాలు ప్లస్ బుద్ధి తోటి పనిచేస్తుంది అనండి. కర్మేంద్రియాలు బుద్ధి. అందుకే మామూలుగా జనరల్ గా ఏమంటారు, ఏదైనా పని చేస్తుంటే బుద్ధి లేదారా నీకు అని అంటారు. అంటే ఇక్కడ మనం ఏ పని చేస్తున్నా, ఒక పని చేస్తుండు బుద్ధి లేదారా అంటే ఆ పని మంచి పని కాదు. కాబట్టి ఇక్కడ బుద్ధిని బట్టి ఆ కర్మలు చేస్తుంటాం. అయితే ఇక్కడ కర్మేంద్రియాలు బుద్ధి తీసుకునే నిర్ణయాన్ని కర్మేంద్రియాలు పనిచేస్తాయి. బుద్ధి తీసుకునే నిర్ణయాలు. బుద్ధి అశుద్ధంగా ఉన్నదనుకోండి, బుద్ధి అశుద్ధంగా ఉంటుంటే అశుద్ధ కర్మలే, అంటే చెడు కర్మలే చేస్తాం. అశుద్ధ బుద్ధి ఉన్నప్పుడు చెడు కర్మలే చేస్తాం. బుద్ధి అశుద్ధంగా ఉన్నప్పుడు చెడు కర్మలు చేస్తాం. బుద్ధి శుద్ధత్వంలో ఉన్నప్పుడు ఏంటిది, మంచి కర్మలు చేస్తాము. అంటే ఇక్కడ బుద్ధితోటి కర్మేంద్రియాలు పనిచేస్తాయండి. బుద్ధి ఎట్లా చెప్తే కర్మేంద్రియాలు అట్లా వింటాయి. అంటే ఇక్కడ ఏమన్నాడు, బుద్ధి వికసింపజేసుకోండి. బుద్ధిని వికసింప చేసుకోవాలి అని అంటే ఇక్కడ తీవ్రమైన
ధ్యానం సాధన చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది? మనసు శుద్ధి అవుతుంది. మనసు శుద్ధి అయితే బుద్ధి ఏమవుతుంది? శుద్ధ బుద్ధి అవుతుంది. అంటే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడు సరి అయిన నిర్ణయాలు తీసుకుంటాం. సరి అయిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నీకు శుద్ధ బుద్ధి ఉన్నప్పుడు మాత్రమే సరి అయిన నిర్ణయాలు తీసుకుంటాం. అప్పుడు సరి అయిన నిర్ణయం, సరి అయిన జ్ఞానము చేస్తాం. సరి అయిన జ్ఞానం వస్తుంది శుద్ధ బుద్ధి ఉన్నప్పుడు. అందుకే మనము బుద్ధి బుద్ధి వికసించినప్పుడు ఆత్మజ్ఞాన పుస్తకాలు మాత్రమే చదువుతాం. మామూలుగా శరీరము, మనస్సు వీటికి సంబంధించినవి చదవండి. మీకు ప్రిఫరెన్స్ ఇవ్వం. ఆత్మజ్ఞానానికి సంబంధించిన గురువు గారు అదే అని అంటాడు, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలే చదవండి. నీకు ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ చదవండి, తెలుగు వస్తే ఓన్లీ తెలుగే వచ్చింది అనుకో, తెలుగులోకి సంబంధించిన ఆత్మజ్ఞానులు చాలా ఉన్నాయి. మనకు మహాభారతము కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, నీకు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఇంకా మన గురువు గారు రచన చాలా నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయనండి ఆత్మజ్ఞానులకు సంబంధించిన పుస్తకాలు. అంటే నువ్వు ఇక్కడ బుద్ధి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటుంది. బుద్ధి సరి అయిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు సరి అయిన ధ్యానం చేస్తాం, సరి అయిన జ్ఞానం వస్తుంది. అప్పుడు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే మనకు ఒక సద్గురువు లభించినప్పుడు మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. అయితే అప్పుడు గురువు గారు సద్గురువు వచ్చినప్పుడు మనకేమని చెప్పాడు మన గురువు గారు? ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, అదే విధముగా ఆత్మ సేవలు చేయమన్నాడు. ఈ 4 పనులు గనక మనము చేస్తే ఇక్కడ విజ్ఞానమయ కోశం శుద్ధత్వంలో ఉంటుంది. విజ్ఞానమయ కోశం శుద్ధత్వంలో ఉంటుంది. అంటే విజ్ఞానమయ కోశం ఎప్పుడు శుద్ధత్వంలో ఉంటుంది అంటే ఈ 4 పనులు ఖచ్చితంగా చేయాలి. తీవ్రమైన ధ్యాన సాధన చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం అంటే మామూలుగా మనం ఏమనుకుంటాం అని అంటే సజ్జనులతోటే. మామూలుగా మనం ఏం చేస్తాం, కొంతమంది జనరల్ గా అంటుంటుంటారు పారాయణం చేస్తే చాలా వందల మంది వస్తారు, వేల మంది కూడా వస్తారు. పారాయణం ఏముంది? ఉత్తగానే భగవద్గీతకు సంబంధించింది, లేకపోతే జనరల్ గా పారాయణం చెప్తుంటుంటారు. ఆ పారాయణం పైన మన మంచిగుంది అది అన్నట్టు. అది కాదండి. ఒక సద్గురువు చెప్పిన విషయాలు, సద్గురువు యొక్క సాంగత్యమే. అంటే ఇక్కడ సద్గురువులు చెప్పిన సాంగత్యంలో మాత్రమే ఉండాలి. అదే విధముగా ఆత్మ సేవలు చేయాలి. మామూలుగా మనం ఏమనుకుంటాం అంటే పుణ్యకార్యాలు, ఒక గుళ్ళు కట్టించటం కానీ, అవి తప్పులేదు, కట్టియొచ్చు, పైసలు ఉంటే నువ్వు గుళ్ళు కట్టియొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ దానికన్నా ఆత్మసేవలకు సంబంధించినవి, ఒక పిరమిడ్లు కట్టి వాళ్ళకు నువ్వు సహకరించు. అదేవిధంగా దగ్గర పైసలు లేవు, సేవలు చేయి. ఇక్కడ ఒక ప్రోగ్రాం జరుగుతుంది, ఆ ప్రోగ్రాంలలో నువ్వు సేవ చేయి, కుర్చీలు వేయి, నువ్వు రకరకాలుగా సేవలు ఉంటాయి. అదే విధముగా నీకు జ్ఞానం తెలిసిందనుకోండి, జ్ఞానం పంచండి నలుగురికి. మామూలుగా అందుకే గురువు గారు ఏమన్నాడు, ధ్యానం ఎంత గొప్పదో ధ్యాన ప్రచారం అంతకన్నా ఎక్కువ గొప్పది అని చెప్పడం జరిగిందండి. నాకు అది బాగా గుర్తు. గురువు గారు కర్నూలుకి వెళ్ళి అనంతపురము ఎర్ర బస్సులు ఒక్కరి గురించి సంవత్సరం తిరిగిండటండి. నేను ఒక బుక్కుల్లో లేకపోతే మన పిరమిడ్ మాస్టర్ ఎవరు చెప్తే విన్నానండి. అది నాకు ఎప్పుడు మైండ్ లో ఉంటుంటది. మనం 5 వచ్చిరా, 4 వచ్చిరా. మొన్న మేము ఇక్కడ సూర్యాపేటలో నేను మా మేడం ఇద్దరం ధ్యాన యజ్ఞాలు పెట్టినాం. ఆ దేవాలయాలలో 3 దేవాలయాలలో పెట్టాం. ఒక దేవాలయంలో చాలా మంది వచ్చారు, మంచి సక్సెస్ అయింది. ఇంకా 2 దేవాలయాలలో రాలే. ఒకరోజు 2, 2, 3, 5, 8 మంది, ఎక్కువ రాలే, 10 మంది లోపే వచ్చారు. అయినా కూడా మేమేం చేసినాం అని అంటే, ఓకే గురువు గారి మాట ఎప్పుడు నాకు ఒక్కరంటే 100 మంది అని భావించుకో, 2 అంటే 200 మంది అని భావించుకో అని ఆ గురువు గారి మాటలు నాకు ఎప్పుడు మతిలో తిరుగుతాయి. ఒక్కరి గురించి సంవత్సరం తిరిగిండట అనండి. ఎప్పుడు కూడా అది ఒక యోగీశ్వరుడే ఆ విధంగా చేయగా మనం మనం కూడా మన వంతు చేయాలి. మన వంతు ధ్యాన ప్రచారము చేయాలి. అదే కాన్సెప్ట్ చేత నాకు కూడా అదే ఎప్పుడు అనిపిస్తుంటదండి. ఇక నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటి అని అంటే ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశము ఎక్కడ ఉంటుంది అని అంటే ఆత్మ దగ్గరలో ఉంటుంది. ఆనందమయ కోశము ఎక్కడ ఉంటుంది అని అంటే ఆత్మ దగ్గరలో ఉంటుందండి. ఆత్మకు చాలా దగ్గరలో ఉంటుంది. అంటే ఆత్మ ఆనందమయ కోశం కిందనే ఇది ఆత్మ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆనందమయ కోశము ఎప్పుడు ఉంటుంది అని అంటే ఆనందమయ కోశము
ఎల్లప్పుడూ కూడా శుద్ధత్వములో ఉండాలి అని అంటే ఈ 4 కోశాలు శుద్ధత్వంలో ఉండాలి. ఈ ఆనందమయ కోశము రాత్రి నిద్రావస్థలో మాత్రమే అది శుద్ధత్వంలో ఉంటుంది. ఎందుకు అని అంటే అక్కడ జ్ఞానేంద్రియాలు అంటే బాహ్యేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు మూయబడతాయి. అంతరేంద్రియమైన మనసు కూడా మూయబడుతుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలు మూయబడుతున్నాయి. అప్పుడే మనం గాఢ స్థితిలో ఉంటాం. గాఢ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆనందమయ కోశము శుద్ధత్వంలో ఉంటుంది. కానీ నిద్రలో లేనప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అనంటే మనము ఎప్పుడు కూడా ఈ 4 శుద్ధత్వంలో ఉన్నప్పుడే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం ఈ 4 శుద్ధత్వంలో ఉంటేనే ఆనందమయ కోశం శుద్ధత్వంలో ఉంటుంది. ఈ ఆనందమయ కోశం శుద్ధత్వంలో ఉండాలంటే మనకు మొదట కర్మ సిద్ధాంతం తెలియాలి. అన్ని యాక్సెప్టేషన్ చేయాలి. సాక్షిభూతంగా ఉండగలుగుతావు. కర్మ సిద్ధాంతం కనుక నీవు బాగా 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 నేర్చుకుంటే, నీవు కర్మ సిద్ధాంతాన్ని బాగా నేర్చుకుంటే నిద్రావస్థలో ఏ విధముగా ఆనందంగా ఉంటున్నావో నిద్ర లేకున్నప్పుడు కూడా అంటే జాగ్రత్త అవస్థలో కూడా నీవు ఆనంద స్థితిలో ఉంటావు. అంటే ఈ 4 ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఆనందమయ కోశం కూడా శుద్ధత్వంలో ఉంటుంది. అప్పుడు ఈ 5 శుద్ధత్వంలో ఎప్పుడు ఉంటాయో అప్పుడు నీకు ఆత్మ దర్శనము అవుతుంది. అంటే ఈ పంచకోశాలు శుద్ధత్వంలో ఉన్నప్పుడే ఆత్మ దర్శనము అవుతుంది. అంటే మనకు ఆత్మ దర్శనము కావాలి అంటే ఇళ్ళలకు పోయి అంటే దేవుని దర్శనం అయింది, మనం ఆడికి పోయినాం, ఇది మక్కా పోయినాం, లేకపోతే జెరూసలం పోయినాం, లేకపోతే ఇక్కడ తిరుపతి పోయినాం, కాశీకి పోయినాం, ఇట్లా రకరకాల మతాలు రకరకాల ప్రదేశాలకు పోయినాం, మనకు దేవుని దర్శనం అయిందని చెప్తారు. ఆ దేవుడి దర్శనం కాదు, అంతర్ముఖంగా పోవాలి. జీసస్ క్రైస్ట్ అంటున్నా, జీసస్ క్రైస్ట్ ఏమంటాడంటే నువ్వు చిన్న పిల్లవాని అయితే దేవుని రాజ్యంలోనికి వెళ్తావు అని చెప్తాడు. దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? మన లోపల అంతర్ముఖంలో కావాలి. అంటే అంతర్ముఖంలో కావాలి అని అంటే ఈ 5 శుద్ధత్వంలో ఉండాలి. ఈ 5 ఎప్పుడు శుద్ధత్వంలో ఉంటాయి అనంటే తీవ్రమైన ధ్యాన సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆత్మసేవ చేసినప్పుడే ఈ 5 కోశాలు శుద్ధత్వంలో ఉంటాయి. అప్పుడు మనకు ఆత్మ దర్శనం అవుతుంది. మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిమిషాలు మెడిటేషన్